నమస్తే. మనం మలక్పేటలోని శాలివాహన నగర్ పార్కులో ఉన్నాము. ఇక్కడ పొద్దున్నే వాకింగ్ చేస్తూ ఉండగా చందు రాథోడ్ని 5 కాల్పులు జరిపి చంపడం జరిగింది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆ ప్లేసు ఇక్కడ మనం ఉన్నది అదే ప్లేసు. ఇక్కడ రక్తమడుగులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత దారుణం అంటే అందరూ వాకర్స్ మామూలుగా పొద్దున్నే వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆయన కూడా రెగ్యులర్గా వస్తాడంట. అంటే ప్రీ ప్లాన్డ్గా అతను ఎక్కడ వాకింగ్ చేస్తాడో ఎక్కడ ఉంటాడని తెలుసుకొని చంపడం జరిగింది. ఇక్కడ పోలీసులు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉన్నారు. అసలు మెయిన్గా వాళ్ళకు ఎక్కడి నుంచి వాళ్ళకి అసలు ఎక్కడ వాళ్ళైతే ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్కి పోయి లొంగిపోయినట్టు సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. సో లొంగిపోయారు. కాకపోతే అక్కడ వాళ్ళకు గన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు వాళ్ళు ఇంత ప్రీ ప్లాన్గా చేస్తూ ఉంటే అసలు ఎవరు ఎక్కడి నుంచి ఆ కార్ వచ్చిందో స్విఫ్ట్ కార్ అని చెప్తూ ఉన్నారు. స్థానికులు అయితే ఇక్కడ ఒక భయంలో మాత్రం ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఎవరు బయటకు కూడా వస్తలేరు మాట్లాడడానికి కూడా. ఆ పరిస్థితి ఉంది. అంటే పట్టపగలు పొద్దున్న ఇంత దారుణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్లో బాడీ ఇక్కడ పడినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఫస్ట్ చందు రాథోడ్కి కళ్ళలో కారం చల్లిన తర్వాత అతను పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే పట్టుకొని 5 రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే ఆయన ఇక కింద పడిపోయాడు. ఇక్కడ పోలీసులు సమాచారం అందుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ భార్య కూడా బెదిరింపు కాల్స్ కావచ్చు రావడంతో వాళ్ళ భార్యను కూడా పోలీసు అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ భార్య కాకపోతే కొంతమంది పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చాలాసార్లు చంపుతాం అనే ఒక బెదిరింపు కాల్స్ కావచ్చు బెదిరించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి పోలీసులకు వాళ్ళ భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి మాట్లాడడం ఇక్కడ వాకర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు? నమస్తే అన్న. నమస్తే. ఏమంటారు? ఇప్పుడు ఇంత చాలామంది రోజు వస్తారండి వాకింగ్ చేసుకోవడానికి, ఇలా జరగడం ఇలా చూస్తారు? నేను కూడా రెగ్యులర్గా వస్తాను పార్క్కి. ఈరోజు కొంచెం లేట్గా లేవడం వల్ల రాలేదు. బట్ ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది ఇది చాలా బాధాకరం, కొంతవరకు భయంకరం కూడా. తెలంగాణలో మన సమాజంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు జరగవు. గన్ కల్చర్ అనేది అది అమెరికన్ కల్చర్ అది. సో మేము రెగ్యులర్గా వస్తాం, చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ స్ట్రీట్ అనేది. ఇట్లాంటి ఏరియాలో వాళ్ళు వచ్చి ఇట్లాంటి దుర్ఘటనకు పాల్పడడం అనేది చాలా బాధాకరము. దీని మీద ప్రభుత్వాలు కూడా స్పందించాలని, కఠినంగా శిక్షలు తీసుకోవాలి. అంటే రావడము అంత దర్జాగా, మనము డెమోక్రసీలో ఉన్నాం కదండి, వాళ్ళకు గన్ ఎక్కడి నుంచి వచ్చింది, స్టేట్లోకి గన్ను ఎట్లొచ్చింది, వాళ్ళ దగ్గరికి గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా మనకు లైసెన్స్డ్ గన్ లేకుండా, పర్మిషన్ లేకుండా మనం గన్ తీసుకోవద్దు కదా. సో ఇదంతా ల్యాండ్ ఆర్డర్కి ప్రాబ్లం వస్తుందేమో, జనాలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా భయానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయండి. అదే దీని మీద ప్రభుత్వాలు కూడా స్పందించి గన్ కల్చర్ మీద విపరీతమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉండే వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వచ్చే వాళ్ళు ప్రయత్నం, వాళ్ళు చూసిన వాళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి ఏదైనా ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం కూడా చేస్తలేరు కదా, ఏమంటారు? అదేనండి, రెగ్యులర్గా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. అదే స్థానికులు కొంతమంది భయాందోళనలో ఉంటారు. ఇంతకుముందు 2013లో కూడా ఇక్కడ దిల్సుఖ్ నగర్ ఏరియాలో బాంబులు అది పేలులు జరిగినాయి. అప్పుడు కూడా చాలామంది చనిపోయినారు రద్దీ ఏరియాలో. కానీ మా పార్క్ అనేది ప్రశాంతమైన ఏరియా కదండి. ఆ ఏరియాలోకి వచ్చి కొట్టడం కాదు, తిట్టడం కాదు, వాగ్వాదం జరిగి గన్ తీసుకొని కాల్చడం అనేది అందరినీ భయానికి గురి చేస్తుంది. మేము కూడా అదే భయంలో ఉన్నాము. అంటే నేను ఈరోజు రాలేదు, నాకు ఇట్లా తెలిసింది పలానా వ్యక్తిని ఇట్లా మనం రెగ్యులర్గా పోయే పార్క్లో చంపేశారంట గన్తో అని మా ఫ్రెండ్స్ చెప్పేసరికి ఒకసారి చూద్దామని నేను వచ్చిన. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ గన్స్ అనేవి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, స్టేట్లోకి ఎట్లా వస్తుంది, వాళ్ళకి ఎవరు ఇస్తుండ్రు. మెదక్లో కూడా ఒక సంఘటన జరిగిందంట. సో ఇది డెమోక్రసీలో ఇది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి చంపుకోవడం కానీ, గన్తో కాల్చుకోవడం కానీ, ఇదంతా అమెరికన్ కల్చర్. ఇది మన సంస్కృతిలో ఇది భాగం కాదు. వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇందులో గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని వెంటనే కఠినమైన నుంచి గన్స్ తీసుకొస్తున్నారని ఒక సమాచారం ఉంది, మీరేమంటారు? దాని మీద నాకు అవగాహన లేదండి. కాకపోతే గన్ అనేది లైసెన్స్ లేని గన్ మనం తీసుకోవద్దు కదా. ఆయన చేతిలోకి గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లొచ్చింది? సో ఇక్కడ ప్రభుత్వాలు ఏమైనా విఫలమైనాయా మరి? సో ఈ విషయంలో వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? గన్ ఎక్కడి నుంచి వచ్చింది పూర్తిగా ఆరా తీసి ఆ నిందితులను శిక్షించాలి. ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా పూర్తిగా తెలుసుకొని ఈ గన్ కల్చర్ని తెలంగాణ స్టేట్లో కంప్లీట్గా ఎబాలిష్ చేయాలి, రిస్ట్రిక్ట్ చేయాలనేది నా పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఏ ఇండివిజువల్గా, యాజ్ ఏ సిటిజన్గా. ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటంటే భూ తగాదాలని చెప్పొచ్చు. ఎందుకంటే
వాళ్ళకి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, భూ వివాదాలు ఉన్నాయి. వచ్చిర్రు వాళ్ళు ప్రీ ప్లాన్గా ఇంతకుముందు చాలాసార్లు రిక్కీ నిర్వహించారంటుండే తెలుస్తుంది. ఆ రిక్కీ నిర్వహించి ప్రీ ప్లాన్గా ఇక్కడికి వాకింగ్ వస్తాడని తెలుసుకొని ఈయన ఒక్కడే ఉంటాడని తెలుసుకొని మరి ప్రీ ప్లాన్గా అటాక్ చేసి చంపడం జరిగింది. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా ఇది భూ వివాదమా ఏదైనా సరే కూడా అసలు గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గన్ అనేది తెలంగాణలో ఎట్లా ఈజీగా అందరికీ ఎలా దొరుకుతూ ఉంది? ఈ రకంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన అవసరం ఉంది. వాళ్ళు జరిపి ఈ గన్ కల్చర్ని అడ్డుకుంటే తప్ప ఇక్కడ తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉండదు. అంటే రోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పుడు మెదక్లో ఒకటి ఘటన జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది, మొన్న వేరే దగ్గర గన్స్ ఫైర్ చేయడం జరిగింది. అంటే ఇది తెలంగాణలో ఒక కల్చర్గా మారుతూ ఉంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇంత పట్టపగలే ఇలా చంపుతూ ఉంటే సమాజంలో ఒక భయాందోళనలు ఉంటాయి, లాండ్ ఆర్డర్కి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన సీరియస్గా పనిచేయాలి. ఏదో చేసినాం కేసు పక్క పడేసినంత కాకుండా పూర్తి స్థాయిలో దీని బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి, ఎవరున్నారు, ఆ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ జరిపి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. అదేవిధంగా ఈ గన్స్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది, దీని వెనకాల ఎవరు ఉన్నాయి, ఏ మాఫియా ఉంది, వాళ్ళన్నీ బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, పోలీసుల పైన ఎంతైనా ఉందని చెప్పొచ్చు. చూద్దాం దీని విషయంలో ఇంకా ఏం జరుగుతుంది, పోలీసులు ఎలాంటి అప్డేట్ చెప్తారు చూడాల్సి ఉంది. కెమెరామ్యాన్ వంశీతో అక్షిత్, హైదరాబాద్.